బీజేపీ కార్యకర్తల సంబరాలు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజ. తిరుపతి నగరంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు, టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుతూ రంగులు చల్లుకున్న బీజేపీ కార్యకర్తలు నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫలితాలు అంటున్నారు కార్యకర్తలు. ఈ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీ పాలనకు నిదర్శనం, దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ విజయోత్సవం మా తిరుపతిలో పండగ లాగా ఈరోజు విజయోత్సవం జరుపుకుంటున్నాము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ విధమైన ఎలక్షన్ జరిగినా ప్రజలు బీజేపీకే పట్టం కడుతున్నారు. ఈరోజు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం మాకు చాలా సంతోషదాయకం. అలాగే అస్సాంలో హ్యాట్రిక్ సాధించాము. అలాగే పుదుచ్చేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ ప్రజలకందరికీ భారతీయ జనతా పార్టీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇప్పుడు దేశంలోని ప్రజలందరూ ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మన దేశం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈరోజు వెస్ట్ బెంగాల్లో ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అమిత్ షా గారి నాయకత్వాన్ని కోరుకొని ఈరోజు పట్టం కట్టారు. వెస్ట్ బెంగాల్ ప్రజలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము, నమస్కారాలు తెలుపుతున్నాము. అలాగే భారతదేశంలో ఈరోజు ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఏ విధమైన రంగం కానీ, చదువులో కానీ, వ్యవసాయంలో కానీ, టెక్నాలజీలో కానీ, అలాగే సంక్షేమ పథకాల అమల్లో కానీ భారతీయ జనతా పార్టీ అందరికీ సమన్వయం పాటిస్తూ ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతుంది. అందువల్ల ఈరోజు ఈ విజయం ప్రజలది. ఈ ప్రజలకందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ 5 రాష్ట్రాల్లో భారతదేశంలో ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికలు వెలువడినవి. 2 రాష్ట్రాల్లో బీజేపీ కూటమి విజయదుందం చేసి రెండోసారి పరిపాలనకు వచ్చి రావడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో భయంకరమైన అహంకారం కలిగిన మమతా బెనర్జీ ఓడిపోయి, ఆ పార్టీ ఓడిపోయి బీజేపీ మంచి మెజార్టీతో 200 సీట్ల మెజార్టీతో వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ పరిపాలన సాగిస్తుంది. అదేవిధంగా జాతీయత భావాన్ని పెంపడం జరగడంలో మోడీ గారు, అమిత్ షా గారు చేసిన కృషి ప్రజలందరూ కూడా గుర్తించి జాతీయత భావం గల పార్టీకి ఓటేయాల్సిందిగా ఈ సందర్భంలో కోరి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. డిఎంకే కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్తో టీవీకే అన్నాడీఎంకే అలయన్స్లో గవర్నమెంట్ వచ్చే విధంగా ఉంది. దేశం మొత్తం మీద కూడా యంత్రాంగాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా అస్సాంలో, పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ పట్టం కట్ట జరిగింది. 3వ రాష్ట్రం కూడా వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు గుర్తిస్తూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ వంతు వస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్న తిరుపతి జిల్లా బీజేపీ.